అయితే మోషే ఆ ధ్వని జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని వినపడుతుంది అని అన్నారు. మోషే యెహోషువలు ఇద్దరు కూడా పర్వతం దిగి కిందకి వెళ్ళేసరికి ప్రజలను చూసిన మోషేకు చాలా కోపం వచ్చేసింది. ఆ 2 పలకలను కూడా పగలగొట్టేశారు. ఇంకా ఆ దూడని బంగారంతో చేశారు కదా, దానిని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులతో తాగించేశారు. అహరోను మీద కూడా ఆ దూడను చేసినందుకు కోప్పడ్డారు. దేవుని పక్షంగా ఉన్నవారు నా దగ్గరకు రండి అని మోషే పిలిస్తే మొత్తం 12 గోత్రాల్లో కేవలం లేవి గోత్రం వారు మాత్రమే మోషే దగ్గరకు వచ్చారు. మోషే ఆ రోజున మీ పొరుగువాని మీద పడి వారిని నాశనం చేయండి అని లేవీయులకు చెప్పగానే ఆ రోజు లేవీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు సుమారు 3,000 మంది చనిపోయారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ఠ చేసుకోండి అని మోషే చెప్పడంతో లేవీయులందరూ కలిసి తమ దేవుని పక్షంగా తమ ఇంటివారైన ఇశ్రాయేలు ప్రజలతో ఆ రీతిగా ప్రవర్తించారు. మళ్ళీ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ ప్రజల యొక్క పాపం పరిహరించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలోంచి తుడిచివేసేయి అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. అయితే దేవుడు ఒప్పుకోలేదు. పైగా నువ్వు వెళ్ళి ప్రజలను నేను ఎక్కడికి నడిపించమన్నానో ఆ చోటికి నడిపించు అని చెప్తారు. తర్వాత మోషే పాళెం మధ్య నుండి గుడారాన్ని కూడా తీసేసి పాలానికి దూరంగా వేశారు. దానికి ప్రత్యక్ష గుడారం అనే పేరు పెట్టారు. యెహోవాను వెతికే ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళొచ్చు. మోషే మాత్రం దేవునితో మాట్లాడడానికి తరచుగా వెళ్ళేవారు. మోషే గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా లేచి గుడారం బయటకు వచ్చి మోషే వెనుక తట్టు నిదానంగా చూసేవారు. మోషే గుడారంలోకి వెళ్ళగానే మేఘ స్తంభం దిగి మోషేతో దేవుడు మాట్లాడేవారు. ఆ మేఘం దిగడం చూసిన ప్రతి వారు వారి గుడారం దగ్గర దేవునికి నమస్కారం చేసేవారు. ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకున్నట్టే ఉండేది దేవుడు మోషేతో మాట్లాడే విధానం. మోషేతో పాటు యెహోషువ కూడా గుడారంలోనికి వెళ్ళేవాడు. మోషే దేవునిని నీ మార్గం నాకు తెలిసేలా చెప్పు, అప్పుడు నిన్ను బాగా తెలుసుకుంటాను అని చెప్పారు. దేవుడేమో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు విశ్రాంతి కలుగ చేస్తానని చెప్పారు. మరలా మోషే నీ మహిమను నాకు చూపించు అంటే దేవుడు నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, కానీ నువ్వు నా ముఖం చూడలేవు, ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకలేడు. అయితే దగ్గరలో ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండ మీద నిలబడాలి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండ సందుల్లో నిన్ను దాచి నేను వెళ్ళు వరకు నా అరచేత్తో నిన్ను కప్పుతాను. నా చెయ్యి తీసిన తర్వాత నువ్వు నా వెనుక భాగం చూస్తావు, కానీ నా ముఖం నీకు కనబడదు అన్నారు. ఎంత బాగుందో కదా మోషే అడగడం, దేవుడు మోషేకు సమాధానం చెప్పడం. సరే, దేవుడు మోషేతో మొదట ఉన్న రాతి పలకలు లాంటి రాతి పలకలు మరలా చేసుకురా, నేను మళ్ళీ ఆజ్ఞలన్నీ దాని మీద రాస్తాను అన్నారు. రేపు ఉదయానికి నువ్వు కొండ ఎక్కి శిఖరం మీద నా సన్నిధిలో నిలబడాలి. ఈ పర్వతం చుట్టూ కూడా మనుషులు కానీ పశువులు కానీ ఉండకూడదు, మేత మేయడానికి కూడా పశువులు రాకూడదని చెప్తారు. మోషే త్వరగా కిందకి దిగి దేవుడు చెప్పిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ రాతి పలకలు కూడా చెక్కుకొని మరలా ఉదయాన్నే కొండ ఎక్కి వెళ్తే అక్కడ దేవుడిని యెహోవా తన నామాన్ని ప్రకటించారు. దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న దేశంలో ఉన్న ప్రజలతో ఎటువంటి సంధి చేసుకోవద్దని, వారిని నిర్మూలన చేయమని, ఇలా చాలా విషయాలు చెప్పారు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే ముఖం ప్రకాశించింది. మోషే దేవునితో మాట్లాడి వచ్చిన తర్వాత తన ముఖం మీద ముసుగు వేసుకునేవారు. ఎందుకంటే ప్రజలు కానీ అహరోను కానీ మోషే ముఖం చూడలేకపోయేవారు. మోషే దేవుడు తనతో ఏం చెప్పారో అవన్నీ కూడా ప్రజలకు చెప్పేవారు. ఇంకా దేవుడు నీ అన్నయ్యన అహరోనును అతని 4 కుమారులను కూడా యాజకులుగా ప్రతిష్ఠించమన్నారు. కనుక మోషే వారి 4 వారి తండ్రి అయిన అహరోను కూడా దేవునికి యాజకులుగా ప్రతిష్ఠించారు. తరువాత పరిశుద్ధ స్థలం యొక్క ప్రతి పని చేయటానికి బెసలేలు, అహోలియాబు అనే వారితో పాటు ఇంకా చాలా మందిని దేవుడు సిద్ధపరిచారు. ప్రత్యక్షపు గుడారం పని మొత్తం పూర్తయింది. మందిరాన్ని చక్కగా సిద్ధపరిచారు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు ఆ పని అంతా కూడా పూర్తి చేశారు. మోషే ప్రజలను దీవించారు కూడా. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారాన్ని కమ్ముకుంది. యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోయింది. కాబట్టి మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకపోయారు.
మేఘం మందిరం పైకి వెళ్తే ఇశ్రాయేలు ప్రయాణం చేసేవారు. మేఘం మందిరం మీద ఉంటే వాళ్ళు ప్రయాణం చేసేవారు కాదు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలు ప్రజల ఎదుట మందిరం మీద పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను దేవుని మేఘం ఉండేది. ఇంకా అప్పటికి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి ప్రయాణం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొదటి నెలలో దేవుడు మోషేకు పస్కా పండుగ ఎలా ఆచరించాలో చెప్పారు. ఏ డేట్లో ఆచరించాలో కూడా చెప్పారు. వీటినన్నిటి గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. 2వ నెల మొదటి తారీఖున సీను అరణ్యంలో ప్రజలను వంశాల చొప్పున, కుటుంబాల చొప్పున, వారి వారి పేర్ల చొప్పున, వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ కూడా లెక్క పెట్టమని చెప్పారు. లేవీయులు మాత్రం ఆ లెక్కలో చేర్చకూడదని ఖచ్చితంగా చెప్పారు. దేవుడు ప్రతిదాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తూ ఉండగా ప్రజలు ప్రయాణం వలన అలసిపోయి సణుక్కోవడం మొదలుపెట్టారు. వారి సణుగుడు దేవుడు విన్నారు. ఇంకా ఆయనకు బాగా కోపం వచ్చింది.